ఇలా కాంగ్రెస్ పార్టీ మెడలు వంచేది భారతీయ జనతా పార్టీ తప్ప బీఆర్ఎస్ పార్టీ కాదు. కేసులకు భయపడలే, జైళ్లకు భయపడలే, లాఠీ దెబ్బలకు భయపడలే. ఒక్కొక్కరి మీద వందల కేసులు మా మీద ఉన్నాయి. ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పోలీసులు ఒక్క లాఠీ ఇస్తే బిల్లాపిస్తుంది అనుకుని దుబాయ్ మస్కర్ వారిపోతారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కేసులకు భయపడతారు, లాఠీలకు భయపడతారు. కాంగ్రెస్ పార్టీతో కుమ్మకేరు వాళ్ళు. రేపు మీరు 2,500 రూపాయల పెన్షన్ కోసం కొట్లాడేది మేము, 4,000 రూపాయల పెన్షన్ కోసం కొట్లాడేది మేము, మీ తులం బంగారం కోసం కొట్లాడేది మేము, ఫీజు రియంబర్స్మెంట్ కోసం కొట్లాడేది మేము, ఆరోగ్యశ్రీ పైసల కోసం కొట్లాడేది మేము, ఉద్యోగస్తుల డిఏల కోసం కొట్లాడేది మేము. ఇలా రిటైర్మెంట్ అయినా పెన్షన్ దానికి కొట్లాడేది వాళ్ళ కోసం కొట్లాడేది మేము, రైతుల కోసం కొట్లాడేది మేము, ఈ జూబ్లీస్ అభివృద్ధి కోసం కొట్లాడేది మేము. మేము నిజాయితీగా పాలిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఎక్కడైనా ఎప్పుడన్నా ఒక జాగా కబ్జా చేసిన సందర్భాలున్నాయా? ఎవరి దగ్గర కమిషన్ తీసుకున్న ఆరోపణలున్నాయా? కాంగ్రెస్ వాళ్ళ మీద ఆరోపణలున్నాయి, బీఆర్ఎస్ వాళ్ళ మీద ఆరోపణలు. మేము నీతిగా నిజాయితీగా భాగ్యనగర్ అభివృద్ధికి కష్టపడి పనిచేస్తున్నాం. ఇక్కడ దయచేసి ఆలోచించండి. మాయ మాటలు చెప్తే నమ్మకండి, మోసపూరితమైన వాగ్దానం నమ్మకండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు సమస్యలతో సతతం అవుతున్నారు, కష్టాల్లో ఉన్నారు. తెలంగాణ సమాజం బాధల్లో ఉన్నారు. తెలంగాణ సమాజం గతంలో బీఆర్ఎస్ పార్టీ వల్ల, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వల్ల తెలంగాణ రాష్ట్ర సమాజానికి ఇవాళ దిక్కు ఏంటంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ. మమ్మల్ని ఆదరించండి, అభిమానించండి. జూబ్లీస్ తీర్పు వల్ల రేపటి నుంచి గల్లీలో మమ్మల్ని భారతీయ జనతా పార్టీ గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రంలో గల్లీలో కాంగ్రెస్ వాళ్ళ బీఆర్ఎస్ సంగతి తెలుస్తాం. మీకోసం, మీ సమస్యల పరిష్కారం కోసం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల కోసం మేము కష్టపడి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ మా దీపక్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ మీరు వేయండి. ఓటింగ్ రోజు మార్నింగ్ 7 o'clock ఇవ్వండి. ఓటేసేటప్పుడు పువ్వు గుర్తు బట్టన్ మీద సీరియల్ నెంబర్ 1 జై శ్రీరామ్ అనండి. పోలింగ్ పువ్వు గుర్తు మీద గుద్దండి. రాముని దమ్మెందో చూపెట్టండి. రామ భక్తులుగా, రాముని వారసులుగా మేము వస్తున్నాం. ఇలా ఔరంగజేబ్ వారసులుగా ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తున్నారు. ఔరంగజేబ్ వారసులుగా ఉన్నా, రాముని వారసులుగా ఉన్నా ఇలా జుబ్లీ సమాజం ఆలోచించండి. హిందూ ఓట్ బ్యాంక్ దమ్మెంతో చూపెట్టండి. హిందూ ఓట్ బ్యాంక్ తెలుసుకుంటే ఏమవుతుందో, ఏ విధంగా మార్పు వస్తుందో ఒక చూపెట్టాల్సిందిగా జుబ్లీస్ లోని హిందూ సమాజానికి అప్పీల్ చేస్తా ఉన్నా. అన్న, ఈ 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటే చాలు. కాంగ్రెస్ పార్టీకి వేరేటోళ్ళు ఇబ్బంది పెట్టే అవకాశం వాళ్ళు లేరు. వాళ్ళే అనుకుంటారు. ఇవాళ బీఆర్ఎస్ ఇక్కడ ఓడిపోవాలని కాంగ్రెస్ పార్టీలు చూస్తున్నారు. కాబట్టి ఈ 3 సంవత్సరాలు ఉంటే చాలు. ఇవాళ నేను అదే సవాల్ చేస్తున్నా. బస్తీ దవాఖానలో పైసలు ఎవరు ఇచ్చిర్రు? రైల్వే నిధులు ఎవరిచ్చిర్రు? నేషనల్ హైవేస్ ఎవరిచ్చిర్రు? ట్రిబుల్ నిధులు ఎవరిచ్చిర్రు? ఇక్కడ హైదరాబాద్ లో జరుగుతున్న అభివృద్ధికి పైసలు ఎవరి? ఎప్పుడన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి 2 సంవత్సరాల్లో ఈ హైదరాబాద్ లో ఏదో నొక్క పెద్ద అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభం చేసిండా? చెప్పు నాకు. మోడీ గారు వచ్చి ప్రారంభోత్సవాలు చేసిర్రు, నితిన్ గడ్కరీ గారు వచ్చి ప్రారంభోత్సవాలు చేసిర్రు, రైల్వే మినిస్టర్ వచ్చి ప్రారంభోత్సవాలు చేసిర్రు. తెలంగాణ రాష్ట్రంలో మీరు ప్రారంభోత్సవాలు చేసిర్రా? మేమే ప్రారంభోత్సవాలు చేస్తున్నామంటే నిధులు ఎవరి? రాష్ట్ర ముఖ్యమంత్రి పైసలు ఇవ్వమంటున్నాడు. కాబట్టి అలా అందుకే అంటున్నా, ముఖ్యమంత్రి గారు చాలా ధన్యవాదాలు. అందుకే మీరు కూడా ఒక అడుగు ముందుకేసి ఈ జూబ్లీస్ ఎన్నికల్లో మీకు వచ్చేది లేదు, పోయేది లేదు మీరు అనుకుంటే, మీకు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కావాలనుకుంటే ఇలా ఓటేయమని చెప్పండి. మరి బీజేపీకి ఓటేస్తారు. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు పోయి మోడీ గారు దగ్గర, సార్ జూబ్లీస్ లో ఇలా అన్ని పార్టీలు కలిసి బీజేపీ గెలిపిస్తాయి, ఇలా నిధులు ఇవ్వని చెప్పి మేము అడుగుతాం. మేము అన్నా ఒక్కడు గుర్తుంచుకోనా, ఇలా ముఖ్యమంత్రి కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్, ముస్లింస్ అందరూ ఓటేయాలని ముఖ్యమంత్రి అన్నాడు. నేను అప్పటిదాకా హిందూతో మాట్లాడలే. ఎవరన్నారు? ముఖ్యమంత్రి అన్నాడు.
ఈ కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు చేసిండు